సీతమ్మ గారు సీతాలక్ష్మిని మాట్లాడవలసింది కోరుతున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఎందుకు లేపుతలేరు అంటే మీరు ఇంకెక్కడో మనసులో ఏదో పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం. మంచిగా రెండు చేతులు ఎత్తండి అవసరం అయితే. ఇక్కడ మనం ఆల్రెడీ గెలిచిన మెజార్టీ కోసం కొట్లాడుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మనం అందరం మోసపోయినాం, గోసపడుతున్నాం. అవునా కదా? గోసపడుతున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు వచ్చింది టైము. కార్పొరేషన్ ఎన్నికల ద్వారా మనం ఓటు వేసుకునే టైం మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈరమ్మ గారికి ఓటేస్తే కేసీఆర్ గారికి వేసినట్టే, అంతే కదా? తెలంగాణని తీసుకొచ్చిన బాపుకి మనం వేసినట్టేనా? మీ గొంతులో నుంచి మాట గట్టిగా వచ్చింది అంటే అవతల పార్టీకి వినపడాలి. వేసినట్టేనా? కారు గుర్తు ఓటేసినట్టేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇక ఈ యొక్క డివిజన్ గురించి చెప్పుకోవాలి. మనం వనమా వెంకటేశ్వరరావు గారు బీఫామ్ ఇచ్చి దామోదర్ అన్నని ఇక్కడ వైస్ చైర్మన్ గా చేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ లో వారి యొక్క వార్డుకి చక్కటి నిధులు పెట్టి డెవలప్మెంట్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఇక ఇప్పుడు వస్తున్నారు సిపిఐ నాయకులు. మొన్నటిదాకా టీడీపీ అని చెప్పిండ్రు, అక్కడ ఏం లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉందని అక్కడికి పోయినరు. నేను ఖచ్చితంగా నాకేం భయం లేదు. నేను ఎక్కడ ఏమి కబ్జాలు చేయలే, ఎక్కడ ఎవరిని కూడా నేను 5 పైసలు అడగలే. నాకు చేతనైతే పని చేసిన. కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో 500 కోట్లతోటి డెవలప్ చేసిన. కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదని తెలియపరుస్తా ఉన్నాం. ఏది వచ్చినా ఈ డివిజన్ కి ఒక బీఆర్ఎస్ పార్టీ తోటే వచ్చినాయి. అవునా? దామన్న వైస్ చైర్మన్ గా కౌన్సిల్లో ఎంతో చక్కగా కొట్లాడేవాడు. కొట్లాడి ఈ యొక్క డివిజన్ కి ఏమేం కావాలో అన్ని కూడా తెచ్చారు. ఇక్కడ నా ముస్లిం సోదరి మనులు కూడా ఉన్నారు, వారి గురించి కూడా ఒక మాట చెప్తా. గతంలో కరోనా వచ్చి మన రంజాన్ పండుగ వస్తే మా అన్నలందరూ కూడా నమాజ్ చేసుకోవడానికి అప్పుడక్కడ ఎవరిని కూడా మనల్ని ఒకళ్ళ పక్కన ఉండనియలే. కరోనా టైంలో మనం నమాజ్ కూడా మన ఈద్గాల దగ్గర చేసుకున్న దాఖలాలు లేవు. మా టైంలో మేము ఖచ్చితంగా మా ముస్లిం సోదరుల్ని మేము గౌరవించుకోవాలి అని చెప్పి ఈద్గాలు శుభ్రం చేయించి, టెంట్ లేపించి, బాక్సులు పెట్టించి, మంచినీళ్ళు పెట్టి, మజ్జిగ పెట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. నియోజకవర్గంలో ఉన్న వనమా గారు, ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్. ఏది జరిగినా